హాయ్ గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్. మీ పేరు? వెయిట్ లెట్ మీ గెస్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది చాలా దగ్గరగా. వినండి. సో యువర్ నేమ్ స్టార్ట్స్ విత్ బి, am I right? బియా బి బి బి. కాదు. అలా అయితే కష్టం లేదు, చెప్పండి. హలో. అల్లం. ఏంటండి? అల్లం. అల్లమ్మా. అరే రే, పేరు 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 అల్లం. నాకు టిప్ చెప్పారు మీరు. అందుకే గుర్తుపెట్టాను అల్లం అని. హైదరాబాద్ నుంచే కదా? రుక్మిణి. రుక్మిణి గారియా? సో మీరు టిప్ చెప్పారు. టిప్పు చెప్పాను. యా, హెల్త్ టిప్ చెప్పారు, డబుల్ టిప్ కాదండి. ఏం టిప్పు? డబుల్ టిప్ కాదు, హెల్త్ టిప్ చెప్పారు అంటున్నా. అవునవును అవునవును. ఏంటి, ఎలా ఉన్నారు రుక్మిణి గారు? బాగున్నాను. అలాగే పొడుస్తారు కూడా అడిగాను కదా, చెప్పలేదు. ఆ రోజు అడిగారు కదా, ఆన్సర్ ఎవరు చెప్పలేదన్న. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఇఫ్ డోంట్ మైండ్, ఏమనుకోకుండా. అబ్బా ప్లీజ్. ఇంకోటి అడిగారా? తెలీదు, నేను లేను కదా. అవునవును, అందుకే నాన్న డబ్బులు లెక్క పెట్టలేడు, అమ్మ చీర చెప్పారు. ఏంటంటే మళ్ళీ చెప్పండి. నాన్న డబ్బులు లెక్క పెట్టలేరు. నాన్న డబ్బులు లెక్క పెట్టలేడు. ఓకే. అమ్మ చీర చుట్టలేదు. అమ్మ చీర చుట్టలేదు. లేదంటే చీర మడత పెట్టలేదు. చీర మడత పెట్టలేదు. ఈ రెండింటికి ఒకే ఆన్సరా? ఒకటే ఆన్సర్. నాన్న డబ్బులు లెక్క పెట్టలేడు, అమ్మ చీర మడత పెట్టలేదు. నీకు చిన్న ఇంటి ఒకటేమో నైట్ కనబడుతుంది. ఓకే. అంటే 2 రోజులు అయింది కదా చెప్పలేదని చిన్న ఇంటి ఇస్తారు. ఓకే ఓకే, చెప్పండి. ఒకటేమో నైట్ కనబడుతుంది, ఇంకోటేమో ఎప్పుడు ఉంటది. దేనికి సంబంధించిందండి? నా పోనీ చెప్పండి చెప్పండి. ఆకాశము నక్షత్రాలు. నాన్న డబ్బులు లెక్క పెట్టలేడు అన్నారు. నక్షత్రాలు లెక్క పెట్టలేదు కదా, బోల్డెన్ ఉంటాయి. అలాగే ఆకాశాన్ని చుట్టలేదు కదా. బాబోయ్, ఇట్స్ అవుట్ ఆఫ్ మై మైండ్ అండి. అంటే లైక్ నా బ్రెయిన్కి తగ్గ క్వశ్చన్ కాదు ఇది, యాక్చువల్లీ చాలా టఫ్. సీరియస్లీ. ఓకే, ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో క్వశ్చన్ వచ్చేసరికి, భారతదేశంలో బ్రహ్మపుత్ర మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలోనా? ఎస్. కర్ణాటకనా? ఇట్స్ రాంగ్ ఆన్సర్. రాంగ్. ఎన్ని లెటర్స్? లెటర్సా? ఏమో తెలియదే. కనుక్కొని మళ్ళీ కాల్ చేసి చెప్పండి. అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఓకే అండి, ఆన్సర్ మళ్ళీ కాల్ చేసి చెప్పండి. ఓకేనా?